అఖండ 2 సినిమా ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో కూడా వచ్చేసింది. ఇప్పటికీ కూడా అఖండ 2 సినిమా కొన్ని థియేటర్లలో ఉన్నప్పటికీ థియేట్రికల్ రన్ అనేది ఈ సినిమాకు ముగిసిపోయినట్టే లెక్క. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సినిమాకు నిర్మాతలు పెట్టిన పెట్టుబడి ఎంత, డిస్ట్రిబ్యూటర్లకు ఎన్ని కోట్ల రూపాయలకు అమ్మేశారు, అదే సమయంలో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఏ ఏరియాలో ఎన్ని కోట్ల రూపాయలను నష్టపోయారు, ఏ ఒక్క ఏరియాలో అయినా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిందా లేదా, ఫైనల్గా ఈ సినిమా ద్వారా ఎన్ని కోట్ల రూపాయల నష్టం జరిగింది అన్న వివరాలతో పాటుగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఎన్ని రోజుల్లో బాలయ్య అఖండ 2 సినిమా కలెక్షన్లను దాటేసిందన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా అసలు ఈ సినిమాకు ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత, టోటల్గా వచ్చిన కలెక్షన్లు ఎంత అన్న లెక్కలను చెప్పుకుందాం. నైజాం ఏరియాలో అఖండ 2 సినిమాకు దిల్ రాజు గారు అక్షరాల 20,50,00,000 రూపాయల పెట్టుబడిని పెట్టారు. అయితే ఈ సినిమాకు మొత్తం మీద తెలంగాణలోని అన్ని జిల్లాలను కలిపి అక్షరాల 21,59,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే దిల్ రాజు గారు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా అఖండ 2 సినిమా వల్ల దిల్ రాజు గారికి అక్షరాల ₹1,00,00,000 పైగానే లాభం వచ్చిందనమాట. ఇక శ్రీనగర్ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల 20 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. అయితే ఇదే రాయలసీమ జిల్లాలో అఖండ 2 సినిమాకు అక్షరాల 14,18,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే రాయలసీమలో అఖండ 2 సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు. అక్షరాల 5,82,00,000 రూపాయల నష్టం రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిందనమాట. ఇక ఉత్తరాంధ్రలో అఖండ 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 11 కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే టోటల్గా బాలయ్య సినిమాకు ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో అక్షరాల 6,73,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా బాలయ్య సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు. ఈ సినిమాను కొన్న ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల 4,27,00,000 రూపాయల నష్టం వచ్చిందనమాట. ఇక తూర్పుగోదావరి జిల్లాలో బాలయ్య అఖండ 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 7,20,00,000 రూపాయల పెట్టుబడిని పెడితే మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు వచ్చింది కేవలం 4,38,00,000 రూపాయలు మాత్రమే. అంటే తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల 2,82,00,000 రూపాయల నష్టం వచ్చిందనమాట. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాను 5 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. మొత్తం మీద ఈ సినిమాకు పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చింది అక్షరాల 3,44,00,000 రూపాయలు మాత్రమే. అంటే పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల 1,56,00,000 రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క. ఇక గుంటూరులో ఈ సినిమాకు 8 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద అక్షరాల 5,57,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లకు 2,40,00,000 రూపాయల నష్టం వచ్చిందనమాట. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాను 5,20,00,000 రూపాయల పెట్టుబడిని పెట్టుకుంటే టోటల్గా 3,77,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే కృష్ణా జిల్లాలో కూడా ఈ సినిమా గట్టెక్కలేదన్నమాట. కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా వల్ల అక్షరాల 1,43,00,000 రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క. ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 3,60,00,000 రూపాయల పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు టోటల్గా 2,79,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా వల్ల అక్షరాల 81,00,000 రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క. టోటల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 80,50,00,000 రూపాయలు. కానీ ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్గా 62,45,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 18 కోట్ల రూపాయల నష్టం అఖండ 2 సినిమాకు వచ్చినట్టు లెక్క. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి అఖండ 2 సినిమాకు 10 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ ఏరియాలో ఈ సినిమాకు టోటల్గా 7,10,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే ఈ ఏరియాలో అఖండ 2 సినిమాకు అక్షరాల 2,90,00,000 రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క. ఇక ఓవర్సీస్లో అఖండ 2 సినిమాకు 12,50,00,000 రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఓవర్సీస్లో ఈ సినిమాకు టోటల్గా 5,97,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా వల్ల అక్షరాల 6,53,00,000 రూపాయల నష్టం వచ్చిందనమాట. ఇక టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అఖండ 2 సినిమా ఒక అక్షరాల 75,52,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా అక్షరాల 142 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను అఖండ 2 సినిమా కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 103 కోట్ల రూపాయలు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 104 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క. అయితే ఈ సినిమాకు వచ్చిన 75,52,00,000 రూపాయల కలెక్షన్లు తీసేస్తే ఇంకా ఈ సినిమాకు అక్షరాల 28,48,00,000 రూపాయల నష్టం వచ్చిందనమాట.
ఇది అఖండ 2 సినిమా వల్ల ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాల లెక్కలు. నిజానికి సరైన ప్లానింగ్ ఉంటే కనుక, విడుదల తేదీ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే కనుక ఈ నష్టాల లెక్క మరింతగా తగ్గేది. ఓవర్సీస్లో ఈ సినిమాను అప్పటికప్పుడు విడుదల చేయాల్సి వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు అన్నీ కూడా మనోళ్ళ దగ్గరే ఉంటాయి. ఏ సినిమాను కావాలంటే ఆ సినిమాను ఎప్పుడైనా రిలీజ్ చేయవచ్చు. కానీ ఓవర్సీస్లో అలా కాదు. నెల రోజుల ముందు నుంచే థియేటర్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సినిమాను వారం రోజుల పాటు పోస్ట్పోన్ చేసుకోవాల్సి రావడం, ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉండటంతో ఓవర్సీస్లో థియేటర్లతో ఆల్రెడీ కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. హడావిడిగా రేపు ఈ సినిమా రిలీజ్ అంటూ లాస్ట్ మినిట్లో ప్రకటించడంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు మళ్ళీ థియేటర్లతో అగ్రిమెంట్లను వెంటనే కుదుర్చుకోలేకపోయారు. వేరే సినిమాలకు ఆ థియేటర్లను కేటాయించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా సరైన థియేటర్లు లేక, ముందస్తు ప్లానింగ్ లేక, ప్రీమియర్లు కూడా ఓవర్సీస్లో పెద్దగా లేకపోవడంతో ఈ సినిమా విషయంలో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లే భారీగా నష్టపోవాల్సి వచ్చిందన్నది పచ్చి నిజం. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా సరైన ప్లానింగ్తో రిలీజ్ చేసుకుని ఉంటే అఖండ 2 సినిమా నష్టాల లెక్కల్లో ఖచ్చితంగా మార్పులు ఉండేవి. కనీసం 10 కోట్ల నష్టమైనా తగ్గించగలిగేవారు. అదే జరిగి ఉంటే ఈ సినిమా వల్ల దాదాపుగా 15 కోట్ల రేంజ్లోనే నష్టం వచ్చి ఉండేదేమో. అంతేకాదు, బాలయ్య గారు కూడా సినిమా రిలీజ్ తర్వాత దీన్ని వదిలేశారు. సరైన ప్రమోషన్స్ను ఎవ్వరూ చేయలేదు. బోయపాటి గారే ఈ సినిమా ప్రమోషన్స్ను నెత్తికెత్తుకున్నారు. నిర్మాతలు కూడా ఈ సినిమాను మధ్యవర్తులకు ముందే అమ్మేసుకొని తమ అప్పులను తీర్చేసుకొని రిలీజ్ తర్వాత ఈ సినిమా దిక్కు కూడా నిర్మాతలు చూడలేదు. కనీసం ప్రెస్ మీట్లకు కూడా నిర్మాతలు హాజరు కాలేదు. సక్సెస్ మీట్కి కూడా నిర్మాతలు రాలేదు. సో ఇలా అందరూ కూడా తలా చేయి వేసి ఈ సినిమాను నష్టాల దిక్కుకు తీసుకెళ్లారన్నది వాస్తవం. నెట్టెంట అఖండ 2 సినిమా ఎదుర్కొన్న ట్రోలింగ్, నెగిటివ్ క్యాంపియన్తో పాటుగా అఖండ 2 సినిమాకు విడుదల విషయంలో జరిగిన కాంట్రవర్సీ, కోర్టు కేసులు అన్నీ కూడా ఈ సినిమా నష్టాలకు కారణమయ్యాయనే చెప్పాల్సి ఉంటుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాకే వచ్చింది. సినిమాను చూసిన ఏ ఒక్కరూ కూడా బాలేదు, వరస్ట్ అన్న మాటను అయితే అనలేదు. కానీ సోషల్ మీడియా క్యాంపియన్ దెబ్బకు ఈ సినిమాకు భారీగా నష్టం జరిగినదన్నది వాస్తవం, పచ్చి నిజం. జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి ఈ విషయాన్ని వదిలిస్తే అఖండ 2 సినిమా నిర్మాతలకు ఈ సినిమా వల్ల నష్టమా లాభమా అన్న లెక్కలను కూడా చెప్పుకుందాం. అఖండ 2 సినిమాకు నిర్మాతలు అక్షరాల 180 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో కోర్టు కేసుల వల్ల నిర్మాతలు ఇబ్బందులు పడుతుండటంతో బాలయ్య ప్లస్ బోయపాటి ఇద్దరూ కలిసి తమకు ఇవ్వాల్సిన 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్లను నిర్మాతలకే వదిలేసుకున్నారు. సో ఈ లెక్కన అఖండ 2 సినిమాకు అయిన బడ్జెట్ అక్షరాల 160 కోట్ల రూపాయలే అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల 103 కోట్ల రూపాయలకు నిర్మాతలు అమ్మేశారు. దాంతోపాటుగా ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను 75 కోట్ల రూపాయలకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. ఇక శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ కింద ఈ సినిమాకు అక్షరాల మరో 15 కోట్ల రూపాయల డబ్బులు వచ్చేశాయి. అంటే నిర్మాతలకు ఈ సినిమా ద్వారా నాన్ థియేటికల్ రైట్స్ రూపంలో అక్షరాల 90 కోట్ల రూపాయల డబ్బులు వచ్చేసినట్టు లెక్క. ఈ డబ్బులకు థియేటికల్ బిజినెస్ ద్వారా వచ్చిన 103 కోట్లను కూడా కలిపితే అక్షరాల 193 కోట్ల రూపాయల డబ్బులు ఈ సినిమా వల్ల నిర్మాతలకు వచ్చినట్టు లెక్క. అంటే 160 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి అఖండ 2 సినిమా నిర్మిస్తే నిర్మాతలకు 193 కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి. అంటే నిర్మాతలకు 33 కోట్ల రూపాయల లాభం అఖండ 2 సినిమా వల్ల వచ్చినట్టు లెక్క. అయితే ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల 28 కోట్ల 48 లక్షల రూపాయల నష్టం వచ్చింది కదా. దాన్ని డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలే తిరిగి ఇచ్చేశారని అనుకున్నా అది పోను ఇంకా 4.5 కోట్ల రూపాయల డబ్బులు నిర్మాతలకు మిగిలినట్టు లెక్క. సో అఖండ 2 సినిమా వల్ల ఈ సినిమా నిర్మాతలకు లాభమే కానీ నష్టాలైతే రాలేదన్నది వాస్తవం. ఈ సినిమా నిర్మాతల గత సినిమాలకు వచ్చిన నష్టాల ప్రభావం ఈ సినిమాపై భారీగా పడటం అన్నది ఈ సినిమాను థియేటర్ల వద్ద కమర్షియల్ ఫెయిల్యూర్గా నిలిపిందన్నది కూడా అంతే వాస్తవం. ఇకపోతే చివరిగా ఒక్క మాట, అఖండ 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి టోటల్గా 75 కోట్ల 52 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయని చెప్పుకున్నాం కదా. ఈ సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఆ కలెక్షన్లను కేవలం 3 రోజుల్లోనే దాటేసింది. చిరంజీవి, వెంకటేష్ గారుల కాంబినేషన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాలయ్య అఖండ 2 సినిమా టోటల్ కలెక్షన్లను 3 రోజుల్లోనే బ్రేక్ చేసింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 78 కోట్ల 19 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా 145 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. సంక్రాంతి పండుగ ఎఫెక్టు, థియేటర్ల సంఖ్య, ఈ సినిమాలోని పాటలు ప్లస్ చిరంజీవి గారి ఇమేజ్, అనిల్ రావుపూడి గారికి ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న ఫాలోయింగ్, వెంకటేష్ గారి క్యామియో రోల్తో పాటుగా చిరంజీవి గారి అభిమానులతో పాటుగా సోషల్ మీడియా ప్లస్ మీడియా జనాల సపోర్ట్, ఇలా అన్ని అంశాలు కూడా మనశంకర వరప్రసాద్ గారి విజయానికి కారణాలయ్యాయి.
ఈ రేంజ్లో అన్ని విధాలుగా ఫుల్గా పాజిటివిటీని ఈ సినిమాకు క్రియేట్ చేయగలిగారు కాబట్టి యావరేజ్ కథతో అయినా సరే, రొటీన్ కథతో అయినా సరే బాలయ్య అఖండ 2 సినిమా టోటల్ కలెక్షన్లను చిరంజీవి గారి సినిమా 3 రోజుల్లోనే దాటేసింది. చిరంజీవి గారి సినిమా కలెక్షన్ల రేంజ్ను చూశాకైనా బాలయ్య గారు మనసు మార్చుకొని మల్టీ స్టారర్ల వైపు మొగ్గు చూపుతారా? కనీసం చిరంజీవి గారి మాదిరిగా వేరే హీరోలతో గెస్ట్ అపియరెన్స్లు ఉండేలా సినిమాల్లో చూసుకుంటారా? లేక సింహం సింగిల్గానే వస్తుందంటూ తనదైన శైలిలో సోలో హీరోగానే సినిమాలను చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇదండి బాలయ్య అఖండ 2 సినిమా కలెక్షన్ లెక్కల గురించిన వివరాలు. అలాగే ఈ సినిమాకు ఏరియాల వారీగా వచ్చిన నష్టం ఎంత అన్న లెక్కలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.